హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి సీజన్తో పని లేకుండా ఏ సీజన్లో అయినా దొరికే టొమాటోస్తో ఈజీగా టొమాటో పచ్చడి, నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ప్రాపర్ కొలతలతో చూపిస్తాను. ఇక్కడ నేను 2 kgs ఆఫ్ టొమాటోస్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు 2 kgల టొమాటోస్ అనమాట. ఇవి మంచిగా దోరగా ఉండేవి తీసుకోవాలన్నమాట. సో దట్ టేస్ట్ బాగుంటుంది. మరీ పచ్చివి కాకుండా, లేదు అండ్ మరీ పండువి కాకుండా ప్రాపర్ టొమాటోస్ని సెలెక్ట్ చేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుండిద్ది. ఇక్కడ చూపిస్తున్నట్టు నీట్గా వాష్ చేసేసుకొని మంచిగా తడి మొత్తం తుడిచేసుకోవాలి. తడి ఏం లేకుండా ఇట్లా కట్ చేసేసుకోవాలన్నమాట. టొమాటోస్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు వచ్చేసరికి ఇట్లా నారలు ఉంటాయి కదా, ఇవన్నీ రిమూవ్ చేసేసుకొని ఇత్తనాలు లేదా నారలు ఇవన్నీ లేకుండా నీట్గా ఇట్లాగా ఒలిచి మంచిగా ఇట్లా తీసి పెట్టేసుకోవాలి. ఇట్లాగా నాకు ఒక 300 grams ఆఫ్ చింతపండు అయితే పట్టింది 2 kgs ఆఫ్ టొమాటోస్కి. అండ్ అలాగే ఇది వచ్చేసరికి మామిడి అల్లం అనమాట. మామిడి అల్లం కూడా నీట్గా కడుక్కొని పైన తొక్కు మొత్తం తీసేసి ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ మామిడి అల్లం కూడా నాకు ఒక 100 grams పట్టింది. అండ్ వెల్లుల్లిపాయలు వచ్చేసరికి 50 grams అనమాట. ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసేసుకొని అవసరమైతే కొంచెం నూనె వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే ఇది నిల్వ పచ్చడి కాబట్టి వాటర్ వేసుకోకూడదు కదా. సో స్మూత్ పేస్ట్ రావడానికి కొంచెం నూనె వేసుకోండి కావాలి అంటే. ఒక ప్యాన్లో ఒక 2 spoons ఆఫ్ మెంతులు వేయించుకోవాలి. దాని తర్వాత ఒక టీ గ్లాస్ అంటే ఆవాలు, సన్న ఆవాలు అంటారు కదా, పచ్చడికి యూస్ చేసే ఆవాల్ని రెండింటిని మంచిగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టించేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు నేను పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో కొంచెం నూనె వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని మగ్గించుకోవాలి. ఈ టొమాటోస్ అన్నీ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా నార తీసి పెట్టుకున్న చింతపండు కూడా ఇందులోనే వేసేసి కొంచెం మగ్గించుకోవాలి. నేను 2 kgల టొమాటోస్కి ఒక 300 grams చింతపండు యూస్ చేసుకున్నాము. ఇట్లాగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మెత్తబడిన తర్వాత చింతపండు అనేది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. సాల్ట్ కంటే కూడా మనం కల్లుప్పు యూజ్ చేస్తే పచ్చళ్ళకి చాలా బాగుండిద్ది. ఇక టీ గ్లాస్తో చూపిస్తున్నాను. ఒక 2 టీ గ్లాసెస్ అయితే పట్టింది. ఒక 300 grams కల్లుప్పు పట్టింది అనమాట. మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. అండ్ కారం వచ్చేసరికి ఒక 100 grams కారం పట్టింది ఈ బౌల్కి. అలాంటి బౌల్స్ నేను 2 తీసుకున్నాను. అంటే మొత్తం 200 grams ఆఫ్ కారం యూస్ చేసాము ఇక్కడ. టీ గ్లాసెస్తో అయితే ఒక 4 టీ గ్లాసెస్ పట్టింది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మొత్తం ఒకేసారి వేసుకోకుండా కారం అండ్ సాల్ట్ వచ్చేసరికి కొంచెం వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి, బాగుండిద్ది. అండ్ ముందుగా మనం మిక్సీ పట్టించిన ఆవాల మెంతుల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, మామిడి అల్లం అండ్ వెల్లుల్లిపాయల పేస్ట్ అంతా మిక్స్ చేసేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా మిక్సర్ జార్లో వేసేసుకొని ఇట్లాగా మిక్సీ పట్టించుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కావాలి ఎక్కువ క్వాంటిటీలో ఉంది అనుకుంటే గ్రైండర్ అయినా వేసేసుకోవచ్చు. చాలా బాగుండిద్ది టేస్ట్. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా చూపిస్తున్నట్టు కొంచెం పోపు వేసేసుకుంటే మనకి తినటానికి బాగుండిద్ది అనమాట. మొత్తం ఒకేసారి పోపు వేసుకుంటే అంత ఫ్రెష్నెస్ ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి కలర్ కూడా మారకుండా మంచి కలర్తో చాలా బాగుండిద్ది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఎప్పటికప్పుడు ఇలా పోపు వేసుకుంటే ఆ ఫ్రెష్నెస్, పోపులో ఉండే పోపు దినుసులు అవి కూడా క్రంచీగా తగులుతూ టేస్ట్ చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. అండ్ నిల్వ ఉంచుకోవడానికి మనకి గాజు సీసాలు లేదంటే ప్లాస్టిక్ దాంట్లోనే స్టోర్ చేసుకోండి. స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకోకూడదు కదా పచ్చళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.